సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఇది వన్ మోర్ వీడియో కాదనమాట, ద ఫస్ట్ అఫీషియల్ లాంగ్ వీడియో ఆఫ్ అవర్ ఛానల్. సో ఏంటి ఫస్ట్ అఫీషియల్ లాంగ్ వీడియో అంటున్నావు, ఆల్రెడీ ఉంది కదా అనుకోవచ్చు, బట్ అది అఫీషియల్ వీడియో కాదు. అంతకుముందు పెట్టుండాను లాంగ్ వీడియోస్, బట్ రీచ్ సరిగ్గా లేదని చెప్పేసి అన్ని డిలీట్ చేసేసాను అనమాట. సో అదైనా ఒకటే ఎందుకు ఉంచానంటే, ఫస్ట్ పెట్టిన వీడియో కాబట్టి కొంచెం ఏదో కొంచెం సెంటిమెంట్గా ఉంటుందని చెప్పేసి ఉంచా. సో ఇక్కడి నుంచి అయితే మన అఫీషియల్ లాంగ్ వీడియోస్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇన్ దిస్ మనం 4 మెయిన్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటాం. ఇట్స్ జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో. సో అసలు ఛానల్ ఎందుకు పెట్టాం అండ్ ద రీజన్ బిహైండ్ ద ఛానల్, మెయిన్ రీజన్ ఏంటి ఛానల్ పెట్టుకునేదానికి, అండ్ ఇన్స్పిరేషన్ అంటే ఏ కంటెంట్ క్రియేటర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఛానల్ పెట్టాను, అండ్ ద రీజన్ బిహైండ్ నా ఫ్రెండ్స్ ఛానల్లో ఉండడానికి రీజన్ ఏంటి, అండ్ నా ఇంట్రడక్షన్ అండ్ మా ఫ్రెండ్స్ ఇంట్రడక్షన్, ఇవన్నీ అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం అనమాట. సో వితౌట్ ఎనీ ల్యాగ్ మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, లెట్స్ రోల్ అవర్ ఇంట్రో. సో నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, అసలు ఛానల్ ఎందుకు పెట్టాను అనే దాని గురించి మాట్లాడుకుంటే, నాకు ఫస్ట్ నుంచి కూడా యూట్యూబ్ మీద అనేది ఇంట్రెస్ట్ ఉన్నిందనమాట. సో ఆ ప్యాషన్ అనేది ఉన్నింది కంటెంట్ క్రియేషన్ మీద, బట్ సరైన ఎక్విప్మెంట్ లేదు. సో అందుకని చెప్పేసి సైలెంట్ ఉన్నాయి అనమాట. సో ఈ ఐఫోన్ కొన్నాకైతే స్టార్ట్ చేశాను ఛానల్. దానికి 100 సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. అది కూడా ఎలా వచ్చారనేది కూడా చెప్తాను. అది కూడా ఎలా వచ్చారంటే, నేను ప్రతి ఒక్క ఫ్రెండ్కి షేర్ చేశాను అనమాట, నేను వీడియో పెట్టిన ప్రతిసారి. సో అలా వాళ్ళు వేరే వాళ్ళకి షేర్ చేసి అలా 100 సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. సో ఆ ఛానల్ అయితే ఆపేశాను మధ్యలోనే. అండ్ ఈ ఛానల్ కూడా ఒక వెరీ లాంగ్ గ్యాప్ తర్వాత అయితే స్టార్ట్ చేశాను అనమాట. బికాస్ చేయగలనా లేదా అనేది ఒక ఇది ఉన్నిందనమాట. సో అలా స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసినాక కూడా మంచి రీచ్ ఏం రాలేదు, బట్ పెట్టగా అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు 33 సబ్స్క్రైబర్స్ కరెంట్ ఉన్నారు ఛానల్కి. సో ఎవరైతే 33 సబ్స్క్రైబర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు ఓన్గా వచ్చిన వాళ్ళే, నేను ఎవరికి షేర్ చేసిన లేదు. బికాస్ నాకు అలా ఇష్టం లేదనమాట. అప్పుడైనా ఇష్టం లేదు, ఇప్పుడైనా ఇష్టం లేదు. ఏదైనా నా ఓన్గా నేను నిలబడాలని అనుకున్నా. సో అది మెయిన్ థింగ్. అండ్ నా సక్సెస్ రావాలన్నమాట స్టడీ అయిపోయే లోపల. సో అదనమాట. సో నెక్స్ట్ థింగ్, మన కంటెంట్ గురించి. మన ఛానల్లో కంటెంట్ అయితే డైలీ వ్లాగింగ్ అనమాట. సో ఆ డైలీ వ్లాగింగ్ వీడియోసే కొంచెం ఫన్నీ వేలో మీ ముందు ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం ట్రై చేస్తాను నాకు అయినంత వరకు. అండ్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అయితే ఒక్కటే, మీ సపోర్ట్, మీ లవ్. అంతకుమించి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయను మీ దగ్గర నుండి. సో అదనమాట. అండ్ నా ఇన్స్పిరేషనల్ క్రియేటర్స్ దగ్గరకు వస్తే, నేనైతే ముగ్గురునే ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను అనమాట. ఒకటి వాక్ విత్ దీపు, ఒకటి అతి సమాచారం, అండ్ ఇంకోటి సర్కాస్టిక్ సాయిబ్రో. సర్కాస్టిక్ సాయిబ్రో రీసెంట్గా ఫామ్లోకి వచ్చారు, బట్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంది అయితే వాక్ విత్ దీపు అండ్ అతి సమాచారం బ్రోనే అనమాట. బట్ వాక్ విత్ దీపు వచ్చేసి ఫుడ్ బ్లాగర్, అప్పుడప్పుడు డైలీ వ్లాగింగ్ వీడియోస్ చేసేవాడు అనమాట. సో అవి ఫాలో అయ్యేవాడిని. అండ్ అతి సమాచారం బ్రోని అయితే నేను ఎల్పియూలో వీడియోస్ తీసే దగ్గర నుంచి ఇప్పుడు ఆ బ్రో యూకేలో ఏదైతే వీడియోస్ తీస్తున్నాడో అప్పటిదాకా కూడా ఫాలో అవుతానే ఉందన్నమాట. సో ఆ బ్రోని ఇన్స్పిరేషనల్గా తీసుకొని ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. బట్ ఆఫ్టర్ సర్కాస్టిక్ సాయి బ్రో అనే బ్రో ఫామ్లోకి వచ్చినాక అర్థమైందనమాట. సో ఇలా మాట్లాడితే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అని చెప్పేసి. సో నేను అలా మాట్లాడలేను, బికాస్ నేను ఏదైనా మాట్లాడే ముందు 10 times ఆలోచించే మాట్లాడతాను అనమాట. సో అది నేను బీయింగ్ అన్ ఇంట్రోవర్ట్ అలానే ఉండాలి. సో నేను అలాగే ఉంటాను. సో మీరు నన్నుగా సపోర్ట్ చేయాలని కోరుకుంటాను. సో దట్స్ ఇట్. ఇప్పటికైనా నేను ఒకటే చెప్తాను, నా వీడియోస్ నచ్చితేనే చూడండి, నచ్చకపోతే బలవంతంగా చూడాల్సిన అవసరం ఏం లేదు. సో అది. అండ్ తర్వాత నా ఇంట్రడక్షన్ అయితే ఏం లేదు. ఐఎమ్ జస్ట్ బీటెక్ స్టూడెంట్, సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్కి వెళ్తున్నాను. నా గురించి అంతమించి ఏం లేదు. అండ్ నా ఫ్రెండ్స్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఐ బిలీవ్, ఇది బిలీఫ్ కాదు బట్ ఇదే 100% నిజం అన్నమాట. సో మనకి ఏదేమైనా ఎప్పుడైనా మనతో లాస్ట్ వరకు ఉండేది మన ఫ్రెండ్సే, రిలేటివ్స్ ఉండరు. ఫ్యామిలీ కూడా ఒకనొక సిచ్యువేషన్లో మనతో నిలబడదో తెలియదు, బట్ ఏ సిచ్యువేషన్లో అయినా ఫ్రెండ్సే ఉంటారనమాట. సో అయితే నేను గట్టిగా నమ్ముతాను, ఫ్రెండ్సే ఫ్యామిలీ ఎప్పటికైనా కూడా. సో అది. సో అందువల్ల సో నేనే నా నమ్మకం ఏంటంటే, నేనే పొజిషన్లో అయితే ఉంటానో నా ఫ్రెండ్స్ కూడా నాతో పాటు అదే పొజిషన్లో ఉండాలి.
ఇప్పుడు నేను సక్సెస్ అయ్యి నాకు ఏ ఫేమ్ అయితే వస్తుందో యూట్యూబ్లో, అదే ఫేమ్ నాతో పాటు నా ఫ్రెండ్స్కి కూడా రావాలి. సో నేను అదైతే పర్టికులర్గా బిలీవ్ చేస్తాను. సో మెయిన్ రీజన్ అయితే అదే, నా ఫ్రెండ్స్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి. సో మీ నుంచి అయితే ఒక్కటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అంతకుమించి ఏం అడగను. సో అది. అండ్ మమ్మీని అయితే రమ్మన్నాను అనమాట వీడియోస్లోకి. మమ్మీ ఒక మైల్ స్టోన్ పెట్టింది, నువ్వు 100K కొట్టి అప్పుడు వస్తానని చెప్పేసి. సో ఏదైనా నా సక్సెస్ మీ చేతుల్లోనే ఉంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సరే మరి అయితే బాయ్.